రైట్. వెల్కమ్ టు ది అక్షరాస్టర్ సర్కిల్. నేను మీ విష్ణువర్ధన్ బిజుల, ఈనాడు కాలమిస్టు. ఈరోజు డిస్కషన్ చేసే అంశం ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి టెస్ట్ సిరీస్. ఎందుకంటే చాలామంది విద్యార్థులు ఈ కానిస్టేబుల్ ఎగ్జామ్ రాశారు, ఎస్ఐ ఎగ్జామ్ రాశారు. దానిలో కొంతమందికి జాబులు వచ్చినాయి. జాబు రాని వాళ్ళకు ఆల్రెడీ కంటెంట్ చదివే ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళు ఏం చేసి అంటే టెస్ట్ సిరీస్ రాసి వాళ్ళ ప్రతిభను నేర్చుకుంటే ఆర్ఆర్బి గ్రూప్ డి జాబు ఈజీగా తెచ్చుకోవచ్చు. మొత్తం మనము 20 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాం. మొత్తం కంప్లీట్గా 20 గ్రాండ్ టెస్టులు అంటే అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, మొత్తం కరెంట్ అఫైర్స్ కలుపుకొని 20 గ్రాండ్ టెస్టులు పెడుతున్నాము. ఆ గ్రాండ్ టెస్టుల గురించి మన కింద డిస్క్రిప్షన్లో మన యాప్ లింక్ ఇస్తున్నాము. 499 రూపీస్కే విత్ కంటెంట్, అంటే అర్థమెటిక్, రీజనింగ్ కంటెంట్తో పాటు గ్రాండ్ టెస్ట్లు. ఇది లిమిటెడ్ ఆఫరు. ఈ ఆఫర్ వచ్చేసేసి రేపు 1st వరకు ఉంటుంది. ఎప్పటి వరకు ఉంటుంది? రేపు 1st వరకు. అయితే గ్రాండ్ టెస్ట్లు మాత్రం స్లోగా మనం అప్లోడ్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రతి దారి మనం ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాం కాబట్టి. రైట్. గ్రాండ్ టెస్ట్ నెంబర్ 1లో ప్లే చేస్తున్నాం చూడండి. A number when divide 798 leaves 45 as the remainder. If the same number divided by 21, what will be the remainder? ఒక సంఖ్యను 798 చే భాగిస్తే 45 శేషంగా మిగిలిపోతుంది. అదే సంఖ్యను 21తో భాగిస్తే శేషము ఎంత? ఇప్పుడు ఫస్ట్ రిమైండర్ శేషం ఎంత వచ్చిందన్నాడు. ఫస్ట్ రిమైండర్ వచ్చేసేసి మనకు శేషం వచ్చేసి ఫస్ట్ రిమైండరు 45 వచ్చింది. ఫస్ట్ రిమైండర్ ఎంత వచ్చింది మనకు? 45 వచ్చింది. ఇప్పుడు ఈ 45ను ఎవరితో డివైడ్ చేయమంటున్నాము? 21తో చేయమంటాం. 21తో వేస్తే 21 2s ఎంత అవుతుంది మనకు? 42 అవుతుంది. రిమైండర్ ఎంత అంటే మనకు 3. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో రిమైండర్ 3 ఉన్నది ఎవరు అంటే మనకు సెకండ్ మల్టిపుల్ చాయిస్. ఓకేనా? ఇక్కడ మనకు దీనికి జనరల్గా ఆర్ఎస్ అగర్వాల్ బుక్లో వస్తే దాంట్లో ప్రాసెస్ లెంతీగా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త. నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాము చూడండి. సెకండ్ క్వశ్చన్ డిస్ప్లే చేసాము. A train runs at a speed of 81 km to cover a distance of 405 km and then speed of a train 88 km to cover a distance of 176 km. Find the average speed of the enter the journey distance. ఒక రైలు గంటకు 405 కిలోమీటర్ల దూరాన్ని గంటకు 81 కిలోమీటర్ల వేగంతోను, ఆపై 176 కిలోమీటర్ల దూరాన్ని 88 కిలోమీటర్ల వేగంతో నది మొత్తం దూరానికి సగటు వేగము ఎంత? ఫస్ట్ ఎంత పోయింది మనకు? ఫస్ట్ వచ్చేసి 405 కిలోమీటర్. 405 కిలోమీటర్లను ఎంత స్పీడ్ తోటి పోతున్నాడు? 81 అంటే ఎంత అవుతుంది మనకు? 5లో పోతుంది. ఎంతలో పోతుంది మనకు? 5. ఎందుకంటే 8 5 5 8 5 40. మిగిలిన దూరం ఎంత మనకు? 176 కిలోమీటర్లను ఎంతలో అవుతుంది మనకు? 8లో అవుతుంది. ఎంతలో అవుతుంది మనకు? 88 1 88 2. మొత్తం నీకు ఎన్ని గంటలు పట్టింది? 7 గంటలు పట్టింది. ఎన్ని గంటలు పట్టింది? 7 గంటలు. ఇప్పుడు డిస్టెన్స్ మనకు 405 కిలోమీటర్లు ఒకటి, ఇంకొకటి ఎంత? 176 కిలోమీటర్లు. ఎన్ని గంటలు పట్టింది మనకు? 7 గంటలు పట్టింది. 6 + 5 ఎంత? 11. 11 అంటే ఇక్కడ ఒకటి ఎంత అవుతుంది? 8 అవుతుంది. ఇక్కడ ఎంత వచ్చింది మనకు? 5 వచ్చింది. డివైడెడ్ బై ఎంత వచ్చింది మనకు? 7. 7 ఎక్కం 7, 7 ఎంబులు ఎంత మనకు? 56. 56 అంటే ఎంత మిగులుతుంది? 2 1, 7 మూలు ఎంత? 21. ఎంటర్ జర్నీ ఆయన యావరేజ్ స్పీడ్ ఎంత ఉంది మనకు? 83 km/h. ఓకేనండి, 83 km/h. 83 km/h ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఎక్కడ ఉందంటే మనకు ఫస్ట్ మల్టిపుల్ చాయిస్లో. ఓకే, సెకండ్ క్వశ్చన్ క్లియర్ చేసి వీటికి మనం పీడిఎఫ్ ఫైల్ కూడా పెడతాం కాబట్టి దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మనకు వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీకు ఫోన్ నెంబర్ కూడా మనం ఇస్తాం, మీకు క్లియర్ చేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ది కాస్ట్ ఆఫ్ వాషింగ్ మిషన్ ఈజ్ 75% లెస్ దెన్ ది కాస్ట్ ఆఫ్ టీవీ. If the cost of the washing machine increased by 7% and that of TV decreased by 27%, then the what change in the total cost to 8 washing machines and 2 TVs. వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే ఏమన్నాడు? వాషింగ్ మిషన్ ధర టీవీ ధర కంటే 75% తక్కువ. వాషింగ్ మిషన్ ధర 77% పెరిగి టీవీ ధర 26% తగ్గితే 8 వాషింగ్ మిషన్లు 2 టీవీల మొత్తం ధరలో మార్పు ఎంత శాతము? క్వశ్చన్ మంచిగా ఫ్రేమ్ చేశాడు. చూడండి, ఇక్కడ మనకి ఎవరెవరు ఉన్నారు? వాషింగ్ మిషన్ ఉంది,
ఇంకొకరు ఎవరున్నారు? టీవీ. ఎన్ని వాషింగ్ మిషన్లు ఉన్నాయి? 8 వాషింగ్ మిషన్లు ఉన్నాయి. ఎన్ని టీవీలు ఉన్నాయి? 2 టీవీలు ఉన్నాయి. ఎన్ని టీవీలు ఉన్నాయి? 2 టీవీలు. ఏమంటున్నాడు మన ఫస్ట్ ఈయనది ఎంత లెస్ అయిందన్నాడు? 75%. 75% అంటే మనం ఏం రాసుకోవచ్చు? 3/4 అని రాసుకోవచ్చు. 3/4 అంటే ఏమవుతుంది మనకు? ఇక్కడ వచ్చేసేసి ఎంత మనకు 4లకి 3 పోతే ఒక భాగం తేడా. ఎంత ఉంది? ఒక భాగం. అంటే ఇండైరెక్ట్గా మొత్తం ఎన్ని టీవీలు? 4 టీవీలు. ఎన్ని వాషింగ్ మిషన్లు అవుతుంది మనకు? 1 అవుతుంది. దీన్ని 1తో మల్టిప్లై చేస్తున్నాము, దీన్ని 4తో మల్టిప్లై చేస్తున్నాము. ఈయన ఎంత ఇంక్రీజ్ అవుతుంది అంటున్నాడు? 77% ఇంక్రీజ్. ఆయన క్లియర్ ఇచ్చింది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది? 77% ఇంక్రీజ్. ఈయన ఎంత డిక్రీజ్ అవుతున్నాడు మనకు? 27% డిక్రీజ్. ఎంత డిక్రీజ్ అవుతున్నాడు? 27. ఇక్కడ 8:8 అంటే ఎంత అవుతుంది మనకు? 1:8 ఎక్కం 8 4 8 కాబట్టి ఎంత అవుతుంది మనకు? ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో తేడా అంటే ఎవరు? 77 - 27 డివైడెడ్ బై ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 2 పార్ట్స్ ఉన్నాయి కాబట్టి 7లకి 7 పోతే ఎంత మనకు? 0. 7లకి 2 పోతే ఎంత? 5/20 అంటే 25 ఒకట్ల 25 రెంట్ల. ఎంత శాతం పెరిగిందని చెప్పొచ్చు మనము? 25% పెరిగింది. ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లలో ఎవరు మల్టిపుల్ కరెక్ట్ అంటే మనకు సెకండ్ మల్టిపుల్ కరెక్ట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాం చూడండి. ఏ మోటార్ బోట్ టేక్ 8 hours ఇన్ డౌన్ స్ట్రీమ్. జాగ్రత్త, కిందికి వెళ్ళిపోతుంది డౌన్ స్ట్రీమ్ అన్నట్టు. అండ్ టేక్ 36 hours అప్ స్ట్రీమ్. ఎప్పుడైనా సేమ్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ పోవాలంటే ఎక్కువ టైం పడుతుంది, డౌన్ స్ట్రీమ్ పోవాలంటే ఫైండ్ ది రేషియో ఆఫ్ ది బోట్ స్టిల్ వాటర్ ఇన్ ది స్పీడ్ ఆఫ్ ది బోట్ స్ట్రీమ్. ఒక మోటారు పడవ దిగువకు వెళ్ళడానికి 18 గంటలు పట్టును, మరియు అదే దూరాన్ని తిరిగి రావడానికి 36 గంటలు. అయితే నిశ్చల నీటిలో పడవ వేగము మరియు ప్రవాహ వేగముల మధ్య నిష్పత్తి ఎంత? ఏమడుగుడు? నిశ్చల నీటిలో పడవ వేగము మరియు ఇక్కడ డిఎస్ అంటే డౌన్ స్ట్రీము, యుఎస్ అంటే మనకు అప్ స్ట్రీమ్. ఓకేనా? ఇక్కడ డిఎస్ అంటే పోవడానికి ఎన్ని గంటలు పట్టింది మనకు? 18 గంటలు పట్టింది. అప్ స్ట్రీమ్ పోవడానికి ఎంత పట్టింది మనకు? 36 గంటలు పట్టింది. రేషియో ఎంత అయితే మనకు? సో అనేది 1:2. ఇది టైం రేషియో. ఇది ఎవరు మనకు? టైం రేషియో. అదేవిధంగా స్పీడ్ రేషియో ఏమవుతుందంటే దీనికి ఆపోజిట్ అవుతుంది. ఏమవుతుంది మనకు? 2:1. ఇక్కడ మనకు డౌన్ స్ట్రీమ్ అంటే మనకు 2 + 1 అవుతుంది. అప్ స్ట్రీమ్ అంటే ఎంత అవుతుంది మనకు? 2 - 1. 2 + 1 అంటే ఎంత? 3. 2 - 1 అంటే ఎంత? 1. వాటర్ రేషియో అంటే ఎంత చెప్పొచ్చు? 3:1. 3:1 ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఎక్కడ ఉన్నాడంటే మనకు ఫస్ట్ మల్టిపుల్లో. 3:1 ఎక్కడ ఉన్నాడు మనకు? ఫస్ట్ మల్టిపుల్లో. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ డిస్ప్లే చేసాం చూడండి. 2 pipes A and B can fill a tank 100 liters in 5 hours and 6 hours respectively. If they are open together, how many hours will be taken to fill the empty tank in 1800 liters? AB అనే 2 పైపులు ఏమంటున్నాము? AB అనే 2 పైపులు 1000 లీటర్ల ట్యాంకును వరుసగా 5,6 గంటలలో నింపగలవు. వాటిని కలిపి తెరిస్తే 1800 లీటర్ల ఖాళీ ట్యాంకును నింపడానికి ఎన్ని గంటలు పట్టింది? ఇది మామూలుగా మెథడ్ వేరు ఉంటుంది. విష్ణువర్ధన్ విష్ణువర్ధన్ సార్ చెప్పినట్టే అది ఉంటుంది. ఒకటి నింపడానికి ఎన్ని గంటలు పట్టింది మనకు? 5 గంటలు పట్టింది. ఇంకొకటి నింపడానికి ఎన్ని గంటలు పట్టింది? 6 గంటలు. షార్ట్ కట్ ఎవరున్నారు మనకు? 5 × 6/5 + 6 అంటే ఎంత అవుతుంది మనకు? 11. అంటే ఇది మొత్తం చేస్తే ఎంత అయితే మనకు? 30/11. అంటే 1000 లీటర్లను నింపడానికి ఏమంటున్నాము? 1000 లీటర్లను నింపడానికి 30/11 అయితే నీవు ఇప్పుడు నింపవలసింది ఎంత ఉంది మనకు? 1800 లీటర్లను నింపడానికి. ఎంత నింపడానికి? 1800 లీటర్లను నింపడానికి ఎంత అంటే ఎంత అయితే మనకు? 1800 డివైడెడ్ బై 1000 ఇంటూ ఏం రాసుకోవచ్చమ్మా మనము? 30/11. ఈ 0కి క్యాన్సల్ చేస్తున్నాం. ఈ 2 0లకి ఈ 2 0లు క్యాన్సల్ చేస్తాను. 18 మూలు ఎంతమ్మా మనకు? 54. ఇంగ్లీష్లో ఏమంటాము? 18 3s. 18 3s ఎంత అవుతుంది? 54/11. 54/11 ఆయన ఇచ్చిన మల్టిపుల్ చాయిస్లో ఉంటే ఆయన మనకు అవసరం అవుతుంది. అక్కడ మనకి ఇక్కడ ఇచ్చే దాంట్లో 54/11 ఎక్కడ వచ్చింది మనకు? ఈయనొచ్చు.